హాయ్ అండి, అందరూ నమస్కారం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా సోదరి మనందరికీ మన కూటమి ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే మహిళలందరికీ ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఎవరైతే 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపు వయసు వారు ఉన్నారో వారందరికీ మన కూటమి ప్రభుత్వం ఒక ఊహించని అప్డేట్ అనేది చెప్పడం జరిగింది. ఎవరైతే గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ చేయూత డబ్బులు పొందారో, అదేవిధంగా ఎవరైతే ఈ చేయూత డబ్బులు పొందలేదో వారందరికీ ఈ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు సువార్త అయితే చెప్పడం జరిగింది. ఈ చేయూతకు అనుగుణంగా అలాంటి పథకాన్నే పేరు మార్చి ఒక పథకాన్ని అయితే తీసుకువచ్చారు ఈ కూటమి ప్రభుత్వం. సో ఈ పథకం ద్వారా అయితే కొన్ని డాక్యుమెంట్ జిరాక్స్ అనేది సచివాలయ అధికారులకు ఇస్తే కనుక ప్రభుత్వం డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను. ఈ వివరాలు తెలుసుకునే ముందు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ యొక్క చిన్న అప్డేట్ వచ్చినా మీరు వెంటనే తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా దాని పక్కన ఉండే ఒక బెల్ బటన్ని క్లిక్ చేయండి. ఇక వివరాలకు వెళ్తే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా గత వైసీపీ ప్రభుత్వంలో సీఎం అయిన జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ చేయూత ద్వారా ప్రతి ఒక్క మహిళకు అంటే 45 సంవత్సరాల నుండి 59 సంవత్సరాలు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా గత వైసీపీ ప్రభుత్వంలో సీఎం అయిన జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ చేయూత ద్వారా ప్రతి ఒక్క మహిళకు అంటే 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపు అంటే 59 సంవత్సరాల వయసు కలిగిన ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కులాలకు చెందిన వారు ఎవరైతే ఉన్నారో అలాంటి వారందరికీ 18,750 రూపాయలు చొప్పున వారి ఖాతాలో జమ చేయడం అయితే జరిగింది. వయసు పరంగా 45 సంవత్సరాలు పైబడి 59 సంవత్సరాలు కలిగిన వారందరికీ కూడా నేరుగా వారి ఖాతాలో అయితే మన గత ప్రభుత్వం డబ్బులు అనేటివి జమ చేయడం జరిగింది. సో ఈ చేయూత డబ్బులు అనేటివి లాస్ట్ టైం అంటే ఎన్నికల ముందు చాలా మటుకు పడలేదు. కావున దానికి సంబంధించి ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం ఒక శుభవార్త అయితే చెప్పడం అయితే జరిగింది. అది ఏమిటంటే ఎవరైతే వైఎస్ఆర్ చేయూత 18,750 రూపాయలు డబ్బులు పొంది ఉంటారో వారితో పాటు ఎవరైతే ఈ 18,750 రూపాయల డబ్బులు పొందని వారు ఉంటే అంటే డబ్బులు అనేవారు పడని వారు అన్నమాట. అలాంటి వారు ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ పథకం ద్వారా అయితే ఆ డబ్బులు పడడం అయితే జరుగుతుంది. ఆ పథకం ఏమిటంటే మహాశక్తి పథకం అన్నమాట. ఇది కూడా చేయూతను కాపీ చేసి చేయూతతో 45 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల మధ్య కలిగిన వయస్సు గల వారందరికీ ఈ వయో పరిమితి అనేది పెట్టడం అయితే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. కానీ ఈ మహాశక్తి పథకానికి తీసుకువచ్చిన మన కూటమి ప్రభుత్వం కేవలం 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వరకు మాత్రమే వయసు పెట్టడం అయితే జరిగింది. ఏ పథకం ద్వారా అయితే డబ్బులు అనేటివి వేయాలనుకుంటున్నారో ఆ పథకం ఏమిటంటే మహాశక్తి పథకం అన్నమాట. ఇది కూడా వైఎస్ఆర్ చేయూతకు సంబంధించే ఒక కాపీ చేసి చేయూతలో 45 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వరకు వయస్సు పరిమితి పెట్టడం జరిగింది గత వైసీపీ ప్రభుత్వం. కానీ ఈ మహాశక్తి పథకాన్ని తీసుకువచ్చిన మన కూటమి ప్రభుత్వం కేవలం 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వరకు మాత్రమే వయసును పెట్టడం అయితే జరిగింది. సో ఈ పథకానికి అప్లై చేసుకోవాలంటే ప్రతి ఒక్క 18 సంవత్సరాలు నిండిన వారికి ఉండవలసిన డాక్యుమెంట్లు చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఖచ్చితంగా ఉండాలి. అదేవిధంగా ఆధార్ కార్డ్, బ్యాంక్ బుక్ అనేది ఖచ్చితంగా కంపల్సరీగా ఉండాలి. సో పథకం ద్వారా గత వైసీపీ ప్రభుత్వం లాగా ఒకేసారి 18,750 రూపాయలు వేయరండి. కేవలం నెలకు 1,500 మాత్రమే వేయడం జరుగుతుంది. అది కూడా సంవత్సరాలకి 12 నెలలు కాబట్టి
12 నెలలకు 1,500 రూపాయల చొప్పున కేవలం 18,000 రూపాయలు మాత్రమే రావడం అయితే జరుగుతుంది. సో దీనికి మాత్రం మన ప్రభుత్వం అయితే విధి విధానాలను తయారు చేయడం జరుగుతుంది. ఈ పథకం వచ్చిన వెంటనే నోటిఫికేషన్ అనేది వచ్చిన వెంటనే మీరే ఫస్ట్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని అయితే ఫాలో అవుతూ ఉండండి. ఇలాంటి గవర్నమెంట్కి సంబంధించిన ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.